సో గైస్ ఎలా ఉన్నారు, అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో ఇప్పుడు మీరు చూసేది ఇది ఓవరాల్గా అయితే సెటప్ అనమాట. సో ఈ సెటప్కి నేను ఎలా చేస్తాను, ఎలా సెటప్ చేశాను, నా ఒక యూట్యూబ్ పర్ఫార్మెన్స్ వైజ్గా, లైటింగ్ వైజ్గా ఏ ఏ జాగ్రత్తలు తీసుకుని యూట్యూబ్ సెటప్ అయితే చేస్తాను వీడియో ఉండబోతుంది. సో వీడియోలో అయితే ఒక వీడియోకి వెళ్ళిపోదాం. హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు, అందరూ బాగున్నారని అనుకుంటాను. సో ఈ వీడియో వచ్చేసి నేను వీడియో షూటింగ్ ఎలా చేస్తున్నా ఒక వీడియో రిలేటెడ్ అనమాట. సో ఓవరాల్గా కూడా మొత్తం షూటింగ్ రిలేటెడ్ ఉంటుంది. ఏ విధంగా సెటప్ చేస్తాను, ఏ విధంగా ఎక్విప్మెంట్స్ వాడతాను, ఏ ఎక్విప్మెంట్స్ వాడతాను, ఎంత ఖర్చు పెట్టి తీశాను ఈ యొక్క ఎక్విప్మెంట్స్ని, అండ్ ఓవరాల్గా ఎడిటింగ్ పర్పస్ కూడా నేను ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నాను, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒక బిగినర్ మిస్టేక్స్ చేయకుండా మీరు పర్ఫెక్ట్గా యూట్యూబ్ సెటప్ అనేది చేసుకోవాలనుకుంటే ఒక వీడియో చూసి మీరు చేసుకోవచ్చు అనమాట. సో చాలా తక్కువ కాస్ట్ అయితే అవుతుంది. నియర్లీ ఒక 2000 పెట్టుకుంటే మీకు సరిపోతుంది అయితే నేను ఖచ్చితంగా చెప్తాను. సో లెట్స్ బిగిన్ ఇట్. అండ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అండ్ ఫోమోగా చెప్పేది అది నేను. అండ్ మీ ఎంకరేజ్మెంట్ నాకు ఎంత అవసరం కాబట్టి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఈ యొక్క సెటప్ గురించి మాట్లాడుకుంటే నాకు ఇక్కడ రాడ్ అయితే కనిపిస్తుంది. ఇది వచ్చేసి మంచం ఒక రాడ్ అనమాట. దీనికి నేను గ్రే కలర్ క్లోత్ అయితే పెడతాను ఇప్పుడు. సో ఏ విధంగా సెటప్ అయితే ఉంటుందో చూడండి. సో ఫస్ట్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో ఇది వచ్చేసి గ్రే కలర్ సెటప్. సో ఓవరాల్గా అయితే అండ్ ఇప్పుడు ఈ యొక్క గ్రే కలర్ సెటప్ ఇక్కడ అటాచ్ అయితే చేశాను. పర్ఫెక్ట్. సో గైస్ ఇప్పుడైతే ఈ యొక్క సెటప్ అయితే అయిపోయింది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో ఓవరాల్గా అయితే గ్రే కలర్ అనమాట. సో గ్రే ఎందుకు తీసుకున్నానంటే బెస్ట్ ఉంటుంది. అండ్ ఇంటికి తెచ్చుకున్న తర్వాత నాకైతే అది కరెక్ట్ సకా అనిపించలేదు. లీటర్ నాకు ఇదైతే 450 రూపీస్ పడ్డది. అండ్ నేను ఇది లోకల్ మార్కెట్కి అయితే కొన్నాను అనమాట, లైక్ ఇన్ కోటి ఎక్సెట్రా ఎక్సెట్రా. సో క్లోత్ కూడా చాలా బాగుంది, మీరు చూసుకోవచ్చు. జస్ట్ బికాస్ ఆఫ్ లైటింగ్ మొత్తం వీడియోస్ కూడా షేడ్ వస్తుంది. అండ్ ఐ నో అండ్ దట్స్ చాలామంది చేసే బిగినర్ మిస్టేక్స్ అవన్నీ కూడా. సో అవన్నీ గురించి షో చేయను. ఇంకొంచెం సెటప్ ఉంది, దాని గురించి మాట్లాడతాను. ఇప్పుడైతే మన దగ్గర ఏముందంటే ఇక్కడ కింద చూసుకోవచ్చు ఇక్కడ. సో ఇది వచ్చేసి ట్రైపాడ్. అండ్ ఇది నేను నియర్లీ 1800 పెట్టుకున్నాను ఫ్రమ్ లోకలే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి దీంతో పాటు మనకి ఏమేమి వస్తున్నాయో అంటే ఏం రాదు, జస్ట్ ట్రైపాడ్ ఒకటి వస్తుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి ఫోన్ హోల్డర్ అనమాట. సో ఇది అండ్ ఇది వచ్చేసి మనకి రింగ్ లైట్ వెనకాల వస్తుంది అనమాట, రింగ్ లైట్ తోటి. సో రింగ్ లైట్ కూడా నేను చూపెట్టాలనుకుంటే ఇది వచ్చేసి రింగ్ లైట్ అనమాట. సో దీని గురించి కూడా ఇవన్నిటి గురించి నేను ప్రతి ఒక్క వీడియో కూడా చేసి పెట్టడం జరిగింది. కింద లింక్స్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. సో ఇప్పుడైతే సెటప్ చేద్దాం. సెటప్ సో ఇక్కడ మనకి ఇదైతే మనం క్లిప్ అయితే తీసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఈ క్లిప్ని మనము దీంతో పాటు వచ్చిన 2 ఉంటాయి కదా, దానికి అటాచ్ చేయవచ్చు అనమాట. సో ఈ క్లిప్ దీనికి అటాచ్ చేసిన ఇది కూడా వన్ ఆఫ్ ద రింగ్ లైట్ హోల్డర్ అనమాట. సో దీన్ని ఇప్పుడు అటాచ్ చేసి మనం దీన్ని స్ప్రింగ్ లాగా తిప్పేసి, సో ఇలా తిప్పేసిన తర్వాత నెక్స్ట్ మనం రింగ్ లైట్ తీసుకోవాలి. రింగ్ లైట్. సో గైస్ రింగ్ లైట్. సో ఐ నో ఆ లైటింగ్ సక్కలేదు కాబట్టి జస్ట్ ఏదో చెప్తున్నాను. సో ఇప్పుడు దీన్ని అయితే ఇలా సెటప్ అయితే చేసుకోవాలి. సో సెటప్ అయిపోయిన తర్వాత మనం దీన్ని ఇలా తీసుకొని దీంట్లో అయితే కూర్చోపెట్టాలి ఇలా. సో కూర్చోపెట్టిన తర్వాత నెక్స్ట్ మనకి ఈ యొక్క హోల్డర్ని మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఈ యొక్క హోల్డర్ని ఇక్కడ హోల్ ఉంటుంది. సో ఈ హోల్లో ఇలా తిప్పేసాలన్నమాట ఓవరాల్గా అయితే. సో ఇది ఫిట్ అయిపోతుంది అనమాట. సో ఇలా అండ్ అయిపోయింది సెటప్. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు రింగ్ లైట్ స్టాండ్ సెటప్. సో ఇప్పుడు ఈ యొక్క రింగ్ లైట్ నేను ఏం చేస్తానంటే, సో ఇక్కడ ఈ డోర్. సో గైస్ ఇప్పుడైతే మనము ఈ యొక్క రింగ్ లైట్ హోల్డర్ వైర్ ఉంటుంది కదా, దాన్ని అడాప్టర్ తోటి అయితే ఫిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ సో ఫిట్ అయిపోయింది ఓవరాల్గా అయితే ఇక్కడ. సో దీన్ని ఇప్పుడు ఇక్కడ జాయింట్ అయితే చేస్తాం. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు 2 లైట్స్ ఉన్నాయి అనమాట. ఇక్కడ అంతా డిమ్ ఉంటుంది. ఇది చిన్న రూమ్ కాబట్టి అండ్ చాలా ఐరన్ కానీ అల్యూమినియం కానీ చాలా ఉంటుంది కాబట్టి నాయిస్ చాలా అంటే చాలా వినిపిస్తుంది. అండ్ ఐఎమ్ మచ్ సారీ అబౌట్ ఇట్. మీరు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా ఇవన్నీ నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్తాను, ప్రామిస్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఓవరాల్గా అయితే అయిపోయింది సెటప్. దీన్ని ఆన్ అయితే చేసి చూపిస్తాను. సో ఇక్కడ క్లిక్ చేసి అండ్ గైస్ ఓవరాల్గా అయితే సెటప్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు జస్ట్ ప్లగ్ ఆన్ చేస్తున్నాను. ప్లగ్ ఆన్ చేస్తే సూపర్. సో ఓవరాల్ అయితే సెటప్ ఇది. అండ్ ఇక్కడ మీరు వెనకాల చూస్తే గైస్ ఇక్కడ
ఒక ట్రైపాడ్ లోపల ఒక ఫోన్ అయితే పెట్టాను. మీరు చూడవచ్చు అనుకుంటా, లైట్ బంద్ చేస్తే మీరు చూడగలుగుతారు. సో ఈ విధంగా అయితే ఫోన్ అయితే పెట్టాను. సో సో గైస్ ఇది ఫైనల్గా అయితే నా ఒక యూట్యూబ్ సెట్ అనమాట. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ లాస్ట్ ఒకటే మీకు చెప్పాలి ఏంటంటే, క్లారిటీ బాగాలేదు ఒక వీడియో, అండ్ ప్లీజ్ నన్ను క్షమించండి. అండ్ ఇది ఒక రూమ్లో కాబట్టి, అండ్ వెళ్తురు కూడా అంత ఉండదు, షైనింగ్ కూడా అంత ఉండదు, లైటింగ్ వాయిస్ కూడా అంత బాగాలేదు. ఇది ఇంకా ఫ్యాన్ కూడా లేదు ఇంకో రూమ్లో, అండ్ చాలా అంటే చాలా ఇబ్బంది పడి మరీ చేస్తాను వీడియోస్. సో ఇది ఓవరాల్గా అయితే నా ఒక యూట్యూబ్ సెటప్. ఈ విధంగా అయితే వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను అన్నమాట. చాలా అంటే చాలా హెవీ లోడ్ అయితే వర్క్ చేసి వచ్చిన తర్వాత కూడా ఈ విధంగా వర్క్ అయితే చేస్తాను. సో జస్ట్ నాకు మీ దగ్గర నుంచి కావాల్సింది ఓన్లీ వన్ థింగ్ ఈజ్ ప్లీజ్ సపోర్ట్ మీ గైస్, దట్స్ ఇట్. ప్లీజ్ సపోర్ట్ మీ, అండ్ నెక్స్ట్ లెవెల్లో కంటెంట్స్ డెలివరీ చేయడానికి నేను రెడీ, మీరు చూడడానికి మీరు రెడీగా ఉండండి. అండ్ దట్స్ ఇట్. ఇది ఓవరాల్ అయితే వీడియో. దట్స్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, అండ్ థ్యాంక్ యూ.